హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఈసెట్ సంబంధించి డేట్స్ అనేవి రాబోతున్నాయండి. అలాగే మనకు గుడ్ న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే డిప్లొమా C20 వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేసారు. సో రిజల్ట్స్ అనేవి మనకి యాక్టివేట్ అయితే అవుతున్నాయి. ఇక్కడ మనకి చెక్‌ఔట్ చేసుకోవచ్చు అనమాట. మీకు లింక్ కూడా చూపిస్తాను. అట్లాగే ఎలా ఎలా మీకు C20 వారి రిజల్ట్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్తానన్నమాట. దాంతో పాటు మీకు లాస్ట్‌లో వచ్చేసరికి C16 ఇంకా C23 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చెక్‌ఔట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్తాను. వాళ్ళకి కూడా ఎప్పుడు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో మీరు ఇంకెవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతో పాటు వీడియోని లైక్ చేయండి అన్నమాట. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈ సెట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు తీసుకురావడానికి ట్రై అయితే చేస్తానన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం చూసుకున్నట్లయితే ఓకే. ఇక్కడ చూస్తారు కదా! క్లిక్ హియర్ టు చెక్ డిప్లొమా C20 ఫిఫ్త్ సెమిస్టర్ ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి C20 వాళ్ళకి మనకి ఈసెట్‌లోకి అయితే ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి సో వాళ్ళకి సంబంధించి C20 వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి ఇన్‌స్టంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తారు క్లిక్ అయితే చేయండి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు చూస్తారు కదా! ఇక్కడ డిప్లొమా రిజల్ట్స్ సంబంధించి మీ పిన్ నంబరు, మీ సెమిస్టర్ ఏంటి ఫిఫ్త్ సెమిస్టర్‌కి సంబంధించి పిన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అయితే రిజల్ట్స్ అనేవి మనకి ప్రస్తుతం అయితే అప్డేటింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఒకవేళ రిజల్ట్స్ వచ్చినా సరే అవి పాత రిజల్ట్స్ అండి. ఇన్‌స్టెంట్ సప్లై కాదు. అంతకన్నా ముందు రాసిన రిజల్ట్స్ ఏమున్నాయో సో అవైతే అన్నమాట. సో ఇన్‌స్టెంట్ సప్లైకి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంకైతే అప్డేట్ చేస్తున్నారు. సో మనకి వెబ్‌సైట్‌లో తొందరగా అయితే అప్డేట్ చేస్తారన్నమాట. అప్డేట్ చేసిన వెంటనే మీకు మా యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. సో ఓకే. డైలీ చెక్ చేస్తుండండి అనమాట. ఓకే. అంటే డైలీ అంటే ఈ మెయిన్ చెక్ చేస్తుండండి. ఒక గంటకోసారి, 2 గంటలకోసారి చెక్ చేస్తుండండి. మాక్సిమం ఇంకొక 5 హవర్స్‌లో అయితే మనకి అప్డేట్ చేసి ఇవ్వచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి అప్డేట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి కూడా మనకి అప్డేట్ చేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మీ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే. ఇన్‌స్టంట్ సప్లిమెంటరీకి సంబంధించి. సో దాంతో పాటే మనకి డిప్లొమాకి సంబంధించి ఏదైతే C16, C23 రిజల్ట్స్ అనేవి తొందరలోనే ఒక వీక్ గ్యాప్‌లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారన్నమాట వెబ్‌సైట్‌లో వచ్చేసరికి. ఒక వీక్ గ్యాప్‌లో అయితే ఉంటుంది. అట్లా వీక్ అయిపోయిన తర్వాత మనకి ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి ఈసెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. అంటే మనకి జూన్ ఫస్ట్ వీక్‌లోనే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! సో రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏంటి ప్రాసెస్? డాక్యుమెంట్స్ ఏం కావాలని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి ఎవరు ఎలిజిబుల్ దీంతో పాటే అలాగే చాలా డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేసాము. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. సో అవన్నీ చూడడానికి ట్రై అయితే చేయండి. చూస్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో అట్లాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా అయితే వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈసెట్‌కి సంబంధించి కానివ్వండి, డిప్లొమాకి సంబంధించి కానివ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్‌లోకి అయితే జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా మనకి ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉందన్నమాట. సో అది కూడా వీలైతే ఫాలో అయితే అవుతున్నారనమాట. అందరూ లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ వస్తుంది. కాబట్టి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.